ఆహార్యంలోనే కాదు పాలిటిక్స్లోనూ పంథా మార్చుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కూటమిలో సమతుల్యత, సఖ్యత పాటిస్తూనే సొంత బలం పెంచుకునేందుకు ప్రణాళికలు, వ్యూహాల దిశగా అడుగులేస్తున్నారు. సినీ గ్లామర్ ఇచ్చిన హీరోయిజానికి తోడు రాజకీయంగా పొందిన డిప్యూటీ సీఎం పదవి అమాంతం పవర్ను పెంచేసింది. గ్లామర్, అభిమానం, హోదా కలగలిపిన పవన్ వచ్చే ఎన్నికల్లో నాటికి ఏపీలో పట్టు బిగించనున్నారా అంటే ఎస్ అనే ఆన్సర్ వినిపిస్తోంది. పార్టీ పటిష్టం కోసం చేస్తున్న ప్రయత్నాలు జనాన్ని దగ్గరకు చేస్తున్నాయనిపిస్తోంది. సొంత సామాజిక వర్గం బలంగా ఉన్న చోట ఆ పాచిక మరింత వేగవంతమవుతోందట. ఆ స్పష్టమైన సంకేతాలు సర్వత్రా కనిపిస్తున్న ఓ ప్రాంతంలో మాత్రం మరీ వెరీ స్పెషల్. అంత స్పెషల్ ఏంటబ్బా అనేదే కదా మీ డౌట్. చూడండి. రాజంపేట ఉమ్మడి కడప జిల్లాలోని ఓ నియోజకవర్గ కేంద్రం. హైదరాబాద్ చెన్నై మార్గ మధ్యంలో ఉన్న ఈ ప్రాంతం ఎప్పటికీ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది. ఇక రాజకీయాల్లో అయితే సరే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ కంచుకోటగా ఉన్న రాజంపేట బహునాయకత్వం అనొచ్చు, లేక అధిష్టానం నిర్లక్ష్య ధోరణి కావచ్చు. ఆ స్థానాన్ని వైసీపీకి వడ్డించిన విస్తరిగా ఇచ్చేసింది. రాష్ట్రంలో బలమైన కూటమి వీచికలు సాగినా ఇక్కడ మాత్రం వైసీపీ పాచిక దానంతటా అదే ఫలించింది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అనబడే వైసీపీ ఎమ్మెల్యే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి 2024 ఎన్నికల సందర్భంలో టీడీపీకి తొలి విజయాన్నిచ్చే కేంద్రంగా రాజంపేట అనుకున్నారు అంతా. కానీ ఫలితాన్ని ఆ పార్టీని చేజెత్తులో పోగొట్టుకుందని విశ్లేషకుల అభిప్రాయం. వాస్తవానికి రాజంపేటలో బలిజ సామాజిక వర్గ ఓటర్లదే పెత్తనం. ఓట్ల దాకా బాగానే ఉన్నా చట్టపరమైన సీట్ల సమయం వచ్చేసరికి అంతా కిరికిరి జరిగిపోతోంది. అయితే టీడీపీ కోల్పోయిన స్థానంలో బలమైన సామాజిక వర్గంగా ఉంటున్న బలిజలను బేస్ చేసుకుని జనసేనని వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారట. ఇక నుంచి ప్రధానమైన 2 సామాజిక వర్గాల లీడర్స్ ను ఎంపిక చేసుకుని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. క్షత్రియ వర్గానికి చెందిన మాజీ ఉన్నతాధికారి శ్రీనివాసరాజుతో పాటు అక్కడి బలిజ సామాజిక వర్గంలో ముఖ్యమైన లీడర్ అతికారి కృష్ణ నేతృత్వంలో పార్టీని బలోపేతం చేస్తున్నారట. ప్రస్తుతం సంకల్పించిన పార్టీ ఉద్యమ కార్యక్రమంలో సభ్యత్వాలను పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ నేతలిద్దరి సమక్షంలో సదరు కార్యక్రమం విజయవంతమవుతోందని పక్కాగా తెలుస్తోంది. అటు ఇటు తిరిగొచ్చి మళ్లీ కడప జిల్లాలో చేరిపోయిన రాజంపేట ఇప్పటికైతే పూర్వపు స్థానానికి వచ్చేసింది. 6 మండలాలతో కలుపుకుని దాదాపు 2.5 లక్షల ఓట్లతో నిండిపోయి ఉంది. ఇక్కడ దాదాపు 40,000కు పైగా బలిజ ఓటర్లు ఉంటున్నారు. వీళ్ళు ఎటువైపు మొగితే ఆ పార్టీదే గెలుపు ఉంటుందనేది తొలి నుంచి వినపడుతున్న వాదన. అలాంటి సందర్భాన్ని ఇప్పుడు జనసేనని చక్కగా వాడుకోవాలని చూస్తున్నారనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కూటమితో కలిసి పనిచేసినా చేయకపోయినా సొంత బలాన్ని పెంచుకునే దిశగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో రైల్వే కోడూరు స్థానం నుంచి గడిచిన ఎన్నికల్లో జనసేన బొణి కొట్టేసింది. దాని పక్కనే ఉన్న నియోజకవర్గమే రాజంపేట. నెక్స్ట్ ఎన్నికల నాటికి కులాల ప్రాధాన్యతలు రాజంపేటపై ఇప్పటి నుంచే సేనాని కనేసినట్టుగా తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక ఆనాటిది కాబట్టి బలమైన బలిజ సామాజిక వర్గంతో పాటు తనకున్న ఫాలోయింగ్ తో గెలుపును సునాయాసం చేసుకోవచ్చు అన్నది పవర్ స్టార్ ధీమా. ఇక రాజంపేట జనసేన పార్టీ పార్లమెంటరీ కన్వీనర్ గా ఉంటున్న ఎల్లటూరు శ్రీనివాసరాజు వాస్తవానికి ప్రభుత్వ ఉన్నతోద్యోగి, డిఆర్డీఏ స్టేట్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, జాయింట్ డైరెక్టర్ హోదా కలిగిన ఈయన జనసేనాని ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. స్వచ్ఛంద పదవి విరమణ చేసిన శ్రీనివాసరాజుకు నేరుగా పవన్ కళ్యాణ్ తో తొలి నుంచి సంబంధాలున్నాయి. అంతేకాకుండా రాజు కుటుంబం రాజంపేట నియోజకవర్గంలో రాజకీయ ప్రాధాన్యత కలిగిందే. శ్రీనివాసరాజు సోదరుడు శివరామరాజు నందలూరు జెడ్పీటీసీగా, పాటూరు ఎంపీటీసీ నందలూరు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడిగా వివిధ పదవులతో జనంతో మమేకమై ఉన్నారు. అలాగే శ్రీనివాసరాజు తండ్రి కూడా పాటూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పూర్వపు రోజుల్లో పనిచేశారు. తొలి నుంచి రాజకీయాల్లో ఉంటున్న ఈ కుటుంబం గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఉన్నత పదవికి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో చేరడం అప్పట్లో ఒకంత సంచలనానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం జనానికి, కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటున్నారు. తన వద్దకు వచ్చిన వారి పనులను సైతం తనకున్న హోదాతో పూర్తి చేసి స్థానికంగా జనాదరణ పొందుతున్నారనే టాక్ కూడా వినపడుతోంది. పార్టీ కార్యక్రమాల పట్ల శ్రద్ధ, అంకిత భావంతో ఉంటూ పవన్ చేత రాష్ట్ర స్థాయి సమావేశాల్లో మన్ననలు కూడా పొందారట. జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులను ఎక్కడికక్కడ నియమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అలాగే చాలా కార్యక్రమాల్లో మరో కన్వీనర్ అయిన అధికారి కృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసుకుపోతున్నారు. సొంత బలంతో అధికారి కృష్ణ సైతం జనాల్లో మమేకమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ బలాబలాలతో సంబంధం లేకుండా రాజంపేటలో ఇద్దరు జనసైనికులు సమష్టి పోరాటం చేస్తూ జనం దృష్టిని పార్టీ వైపు మళ్లించుకోవడంలో ప్రస్తుతానికైతే ముందంజలో ఉంటున్నారని తెలుస్తోంది. అదే తడవుగా రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా జనసేనని ప్రత్యేక దృష్టి సారించారని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే టోటల్ గా జనసేన పార్టీ రాజంపేటపై ప్రత్యేక దృష్టి సారించినట్టుగా స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పోటీలో ఉండాలని ఊవిళ్లూరుతోంది. ఏది ఏమైనా ఉమ్మడి కడప జిల్లాలో రాజకీయ ప్రత్యేకత సంతరించుకున్న రాజంపేటపై జనసేనని ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం కాదు, ఏకంగా పెంచేశారనిపిస్తోంది. ఈ స్పీడ్ తోనే పనిచేస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి టికెట్ ఎవరికి దక్కినా కుల బలంతో పాటు పవన్ కళ్యాణ్ కు ఉన్న యూత్ మాస్ ఫాలోయింగ్ అంతా తోడైతే గెలుపు సునాయాసమేనని విశ్లేషకులు ఒక అంచనా మీద ఉన్నారని చెప్పక తప్పదు.